హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఏంటోనండి, ఊరు నుండి వచ్చిన దగ్గర నుంచి బట్టలు ఉతుకుదామంటే అసలు ఎండ రావట్లేదు. వచ్చిన 2 రోజుల నుండి కూడా వర్షాలు మబ్బులతోనే ఉంది. బట్టలు కూడా ఆరవని అనిపించి ఉతకలేదండి. ఇలాంటప్పుడే ఎండ విలువ తెలుస్తుంది కదా ఆడవాళ్ళకి. ఏది ఏమైనా సరే, మనకి హెల్త్ ఎలా ఉన్నా సరే ఇంట్లో కొన్ని పనులు అయితే మాత్రం మనమే చేసుకోవాల్సి ఉంటుంది కదా. అదింకా తప్పదు. ఆడవాళ్ళకి హెల్త్ ఎలా ఉన్నా సరే కొన్ని కొన్ని పనులు తప్పవు కదా అండి. కోల్డ్ కొంచెం ఎక్కువగా ఉన్నా సరే కొన్ని పనులైతే నాకు తప్పవండి. అంటే మా వారు కొంచెం వంటలో అది హెల్ప్ చేస్తారు. కానీ మిగిలిన పనులు మనమే చేసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి. ఏది ఏమైనా మన పనులు మనం చేసుకునేంత వరకు కూడా మనకి మనశ్శాంతి ఉండదండి. ఎంత హెల్ప్ చేసినా సరే అదేంటోనండి, ఒక్కొక్కసారి పాపం వాళ్ళు మన కోసమే హెల్ప్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. అయినా ఒక్కొక్కసారి మనకవి నచ్చవు. లేదా హెల్ప్ చేస్తాము అన్న పేరుతో వంటగదిని కూడా చాలా చండాలం కూడా చేసి పెడుతూ ఉంటారు. అది వాళ్ళ తప్పేమీ కాదండి. సరే, ఈరోజైతే నేను కొంచెం వెల్లుల్లిపాయలు అవి తీసుకొచ్చాను. వాటిని రేకల కింద ఒలిచైతే పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఇలా వెల్లుల్లిపాయల కింద ఉంచేస్తే కొంచెం నల్లగా బూజు పట్టినట్టు అయిపోతున్నాయండి. అదే రేకల పలంగా ఒలిచేసి ఒకసారి చెరిగేసుకుని నీట్గా పెట్టుకున్నట్లయితే కొంచెం నిలవ ఉంటున్నాయి అన్నమాట. అందులోకి ఇప్పుడు కొంచెం మబ్బుగా ఉండి వర్షాల కింద ఉన్నాయి కదా, త్వరగా పాడైపోతాయి అన్నమాట. అందుకని వెల్లుల్లిపాయలని ఒలిచేసి శుభ్రంగా చెరిగేసి ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు ఇడ్లీ పప్పు దోసపప్పు వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూనే మర్చిపోతూ ఉన్నానండి. ఏది ఏమైనా ఈ కోల్డ్ వస్తే మాత్రం భలే చిరాగ్గా ఉంటుందండి. ఈరోజు స్కూల్ బ్యాగులు అవి ఉతుకుదాము అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదండి. బయట వాతావరణం చూసినా కూడా చాలా మబ్బు పట్టేసింది, వర్షం అయితే రావట్లేదు. కానీ బ్యాగులు అవి ఉతకాలంటే ఎండ ఉండాలి కదండి. బ్యాగ్ ఎప్పుడైనా సరే, అది స్కూల్ బ్యాగ్ కానివ్వండి, మనం ఇంట్లో రెగ్యులర్గా బట్టలు పెట్టుకునే బ్యాగులు కానివ్వండి, ఏవైనా ఉతికినప్పుడు మాత్రం ఎండ గట్టిగా ఉంటేనే మనకి త్వరగా ఆడుతుంది. ముక్కుడు స్మెల్ అది రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు ఎండ రాకపోవడంతో బ్యాగ్ అయితే ఉతకలేదండి. నేను ఎప్పుడూ కూడా స్కూలు ఇంకా ఒక 5-6 రోజుల్లో ఓపెన్ చేస్తారనగా బ్యాగ్ అయితే ఉతికేసి ఎండబెట్టేసి మా పాపకైతే ఇస్తాను. అప్పుడు నీట్గా బుక్స్ అవి సర్దేసుకుంటుంది. ఈసారి కూడా అలానే చేద్దాము అని చెప్పేసి ఊరు నుండి వచ్చిన తర్వాత ఉతుకుదాము, స్కూల్కి వెళ్ళే ముందు ఉతికిస్తే మురికి అది లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నానండి. కానీ ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం కాస్త వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి కదండి. ఈరోజు పని అది త్వరగా చేసేసుకుని బుక్స్ కూడా తీసుకొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. వీలుంటే బుక్స్కి అట్టలు స్టిక్కర్లు కూడా కొనేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. చూడాలి. మరి మీరందరూ కూడా పిల్లలకి బుక్స్ అవి తీసేసుకున్నారా అండి? బుక్స్కి అట్టలు అవి వేసేసారా? ఒకవేళ బుక్స్ కనుక తీసుకున్నట్లయితే సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము బుక్స్ తీసుకున్నాము అని నేను కూడా సరదాగా తెలుసుకుంటాను. మీరు కూడా నాలానే ఆలోచిస్తూ బుక్స్ ఇప్పుడు తీసుకున్నారా, లేదా మే నెలలో తీసుకున్నారా, లేదా స్కూల్ ఓపెన్ అయిన తర్వాత తీసుకున్నారా అనేది సరదాగా తెలుసుకుంటానండి. సరే, ఇవాళ వీడియోలో ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడదాము అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవేనండి. కాకపోతే పాటించడానికి కొంచెం టైం పడుతుంది, అలవాటు చేసుకోవడానికి కూడా టైం పడుతుందండి. అలవాటు అయితే మాత్రం మన మనీని మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టేనండి. అదేంటంటే, ఈ మధ్యకాలం ఎక్కువగా మనం చేసే మిస్టేక్ వల్ల ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నామండి. అదేంటంటే బయట ఫుడ్డు. ఈ స్విగ్గీలోను జొమాటోల్లోనూ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటూ ఉంటాము, మనకు నచ్చిన ఫుడ్ పెట్టుకుంటూ ఉంటాము. అవి ఏమైనా కానివ్వండి, టిఫిన్ల దగ్గర నుంచి డిన్నర్ వరకు కూడా మనకి ప్రతిదీ అవైలబిలిటీగా ఉంటున్నాయి కాబట్టి, పైగా మనకు నచ్చిన రెస్టారెంట్ల నుండి కూడా అవి తీసుకొస్తారు కాబట్టి, ప్రతిరోజు ఇంట్లో ఉండే ఫుడ్డు రెస్టారెంట్లో ఉన్నంత టేస్టీగా ఉండదు కాబట్టి, వారానికి ఒకసారో 2 సార్లు కంపల్సరీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఈ మధ్యకాలం చాలామందే ఉన్నారండి. అయితే అందరూ అలా ఉన్నారని అనట్లేదు, కానీ చాలామందే ఉన్నారు. దానివలన ఏంటంటే మనము ఆర్థికంగానూ నష్టపోతున్నాము, అలాగే ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నామండి. బయట ఫుడ్డు అన్హెల్దీ అని మనందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే, పిల్లలు అడిగారనో, మనకి అంత రుచిగా వండి పెట్టడం రాదు అనో, పోనీలే ఒక్కసారికే బిర్యానీయే కదా తింటారు, మళ్ళీసారి మనం చేతులతో వండేద్దాము అని చెప్పేసాని ప్రతిసారి ఇలానే అనుకుంటూ ఉంటాము. కానీ ఎక్కువగా ఆర్డర్ అయితే పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మనం బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినదానికన్నా కూడా ఆర్డర్ పెట్టుకుని
తిన్న ఫుడ్కే మనం బిల్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన ఇంటి దాకా తీసుకొచ్చినందుకు ఛార్జ్ చేస్తారు కాబట్టి వీటికి మనం ఎక్కువగా మనీని ఖర్చు పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడో లేదంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడో ఇలాంటప్పుడు ఆర్డర్లు పెట్టుకున్న తప్పులేదు, కానీ మనం ఇంట్లోనే ఉంటూ బద్ధకం చేతనో సరిగ్గా వంట చేయడం రాక చేతనో పిల్లలు అడిగారనో ఆఫర్స్ ఉన్నాయనో ఇలా ఒక్కటేంటండి, రకరకాల కారణాల చేత మనం కూడా చక్కగా ఆర్డర్లు అయితే పెట్టుకుని తెప్పించుకుంటూ ఉంటున్నాం కదా. వాటి వల్ల అన్హెల్దీ అని మన అందరికీ తెలుసండి. అందరికీ అన్హెల్దీ అని తెలుసు. ఏమంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారండి, వాళ్ళు కూడా ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఫుడ్ అనేది బయట తింటూ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకునే ఉంటారు. బయట ఫుడ్ అనారోగ్యమని వాళ్ళకు కూడా తెలుసు కదండి. తెలిసే ఎందుకు ఆర్డర్లు అవి పెట్టుకు తింటారండి? టేస్ట్ కోసమో వండుకునే తీరిక లేకపోవడం వలన పలానా ఫుడ్ ఐటెం బాగుంటుంది అని చెప్పేసి మన సోషల్ మీడియాలోనే చెప్పడం వలన మొత్తం మీద కారణం ఎలాగైనా సరే చాలామంది వంటలు మానేసి ఇంట్లో వండుకు తినడం మానేసి ఇలా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకు తింటూ ఉన్నామన్నమాట. దాని వలన ఆర్థికంగానూ నష్టపోతున్నాము, ఆరోగ్యంగానూ నష్టపోతున్నామండి. ఇక నిన్న వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకొచ్చానండి ఊరు నుండి వచ్చేటప్పుడు. ఇవి రసాలన్నమాట, బయట కొన్నవేనండి. తాతగారు ఉన్నప్పుడు తాతగారు మామిడి పళ్ళ వ్యాపారం చేసేవారండి. రసాలు ఎప్పుడు ఈ కలర్లో అయితే ముగ్గడం నేను చూడలేదండి. గ్రీన్గా ఉన్నప్పుడే ముగ్గిపోయావు అవి. లైట్ షేడ్ వచ్చేది కానీ ఇంత పసుపు రంగులో రావటం అయితే నేను చూడలేదు. బయట కొన్న మామిడి పళ్ళు అన్నీ కూడా ఇంచుమించు పసుపు రంగులోనే ఉంటూ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ కల్తీలే కదండి. ఏదో గుడ్డులో మెల్లలాగా కనీసం ఫ్రూట్స్ అయినా తింటే ఆరోగ్యం అని చెప్పి కొనుక్కుంటాం, కానీ వీటికి కూడా ఏవో స్ప్రేలో ఏవో ఒకటి కొడుతూనే ఉంటారు కదా. మన చిన్నప్పుడు రెస్టారెంట్లకి ఎప్పుడు వెళ్ళేవాళ్ళమండి? ఎప్పుడో 3 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో నా చిన్నతనంలో నేనైతే వెళ్ళింది మహా అయితే 1-2 సార్లు అండి, అంతే. ఇప్పుడు రెస్టారెంట్కే వెళ్ళనవసరం లేదు, రెస్టారెంట్ని ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు కదా. అలా కాకుండా మనకు వచ్చి రాని వంటలేనండి. మనకి ఈ మధ్యకాలం వంటలు రాకపోయినా సరే చక్కగా యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకోవచ్చు. ఒకసారి పోయినాయి అనుకోండి వంటలు, రెండోసారి వస్తాయి కదా. కాబట్టి మనకు నచ్చినవి మనమే చక్కగా వండుకు తినచ్చండి. మనం వండుకునేవి కూడా కల్తీలే కాదని అనట్లేదు. కాకపోతే కాస్త గుడ్డులో మెల్లలాగా బయట వండే వాటికన్నా ఇంట్లో ఉండేవి కొంచెం హెల్త్కి మంచిది అని అంతేనండి. అలాగే మనీ పరంగా కాస్త నెలలో ఉండొచ్చు. మీరు గమనించినట్లయితే మనం ఇంట్లో ఇడ్లీ చేసుకుంటే మహా అయితే 150 రూపాయలతో అయిపోతుందండి, వారం పొడవునా తినచ్చు. అదే బయట ఏదైనా ఒక చిన్న హోటల్లో తింటే 30 రూపాయలు అవుతుంది, రెస్టారెంట్లో తింటే 100 రూపాయలు అవుతుంది. ఇంటికి ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటే అదే 2 ఇడ్లీ రూపాయలు 200 రూపాయలకు మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి వాళ్ళకి పెట్రోల్కి అది కావాలి కదండి. జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా, రకరకాల ఫుడ్ డెలివరీలో ఆర్డర్స్ పెట్టుకున్నా వాళ్ళకి పెట్రోల్ ఛార్జెస్ అవి ఛార్జ్ చేస్తారు. కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టే మనమైతే ఇడ్లీని, ఇక నేను ఇడ్లీ ఉదాహరణకు చెప్తున్నాను అనమాట, ఇడ్లీని కొంటామండి. డబ్బులు బాగా ఉండి పని చేసుకోవడానికి తీరిక లేని వాళ్ళకి ఎలాగో తప్పదండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ మనీని పోగు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ ఫుడ్ యాప్స్ నుండి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నామనుకోండి, కాస్త మనీని మనం వెనకేసుకున్నట్లే కదా. ఇక మేము ఊరు నుండి వచ్చేసరికి మొక్కలన్నీ కూడా ఇలా ఎండిపోయాయండి. కొంచెం బాధ అనిపించింది. అక్కడికి వెళ్ళేటప్పుడు గోడ మీద పెట్టే వెళ్ళానండి, ఒకవేళ వర్షం కనుక పడితే మొక్కలకి నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఇలా గోడ మీద పెట్టే వెళ్ళాను. అయినా ఎందుకో మొక్కలు ఈ విధంగా అయితే పాడైపోయాయి, ఎండిపోయాయి. ఇక ఇవి తీసేసి కొత్త మొక్కలు ఏమన్నా వెయ్యాలండి. ఈసారి ఇలా పువ్వుల మొక్కలు కాకుండా క్రోటాన్ మొక్కలు వేద్దాము అనుకుంటున్నాను. అవైతేనే బాగా దిట్టంగా ఆగాయండి, ఎండాకాలంలో కూడా అస్సలు పోలేదు. 2-3 మొక్కలు ఉన్నాయి క్రోటాన్ మొక్కలు, అవి చాలా బాగున్నాయండి, బాగానే పెరిగాయి. నేలలో వేసినటువంటి మొక్కలన్నీ బాగానే ఉన్నాయండి, మందారం, గులాబీ, గోరింట ఇవన్నీ బాగానే ఉన్నాయి. కుండీలో వేసినటువంటి మొక్కలు మాత్రం ఇలా ఎండకి ఎండిపోయినట్టున్నాయి. ఇక వీలు చూసుకుని ఇవి తీసేసి కొత్త మొక్కలు ఏమన్నా వెయ్యాలి. అలోవెరా మొక్క ఒకటి కొంచెం బాగుందండి, అంటే అది కూడా పచ్చగా అయితే ఏమీ లేదు, ఎర్రగా అయిపోయింది, కానీ బాగానే ఉందండి, అంటే బ్రతికే ఉంది. మిగిలిన మొక్కలన్నీ కూడా వడిలిపోయి ఎండిపోయినట్టు అయిపోయాయి అన్నమాట. తమలపాకు మొక్క అయితే కాడు కూడా ఊడిపోయిందండి. ఇక ఈ రోజైతే చపాతీ, అలానే చపాతీలోకి కొంచెం ఒక 4 కోడిగుడ్లని కొంచెం నూనె వేసేసి ఉప్పు కారం వేసేసి ఉక్కిరి కింద వేసేసాను అనుకోవచ్చండి. చపాతీలు అయితే కాల్చేసానండి, ఆల్మోస్ట్ చపాతీలు అయిపోయాయి. అదేంటోనండి, ఎన్నిసార్లు చపాతీలు చేసినా రౌండ్గానే రావు, కానీ మెత్తగానే ఉంటాయండి. ఎప్పుడు నాకు రౌండ్ షేప్ అనేది సరిగ్గా రాదండి చపాతీ చేసినప్పుడు.
మా పాప కోసం వచ్చేసి ఆమ్లెట్తో కలిపి చపాతీని రోల్ కింద చేసిద్దాము అనుకుంటున్నాను. కానీ ఇదేమో సరిగ్గా రావట్లేదు. ఎలాగైతే వచ్చిందండి మొత్తం మీద. ఈ పిల్లలతో ఏంటంటే టేస్టీగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ అందంగా ఉండాలనుకుంటారండి. చూడ్డానికి బాగుంటే అది చాలా టేస్ట్ ఉంది అని చెప్పేసి అనుకుంటారనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు. మనమే చెప్పాలన్నమాట. ఏది హెల్దీనో ఏది అన్హెల్దీనో ఇలాంటివన్నీ కూడా మనమే నేర్పించాలండి. ఇక మా పాపకైతే ఎగ్ రోల్ అనేది ఒకటి చేసి ఇచ్చేసాను. మిగిలిన చపాతీల్లోకి కోడిగుడ్డు ఉక్కురి కింద వేసేసానండి. అంటే ఉల్లిపాయ కట్ట ఏమీ వేయకుండా ఓన్లీ ఎగ్స్ మాత్రమే కొంచెం నూనెలో ఉప్పు కారం వేసేసి వేపేసానండి, అంతే. ఈ చపాతీలు కుక్కలకు పెట్టినా సరే చాలా బాగా తింటున్నాయండి. ఈ రోజైతే రైస్ లేదు, కుక్కలకు కూడా చపాతీలే పెట్టేస్తాను. ముక్కల కింద చించేసి వేస్తే చక్కగా తింటున్నాయి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.